అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ నందు మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి 3వ ప్రశ్న చూస్తున్నాం మనం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, చూస్ ద మెజర్మెంట్స్ గివెన్ బిలో విత్ విచ్ కెన్ కన్స్ట్రక్ట్ ఏ యూనిక్ ట్రయాంగిల్. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూస్ ద మెజర్మెంట్స్ గివెన్ బిలో విత్ విచ్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ యూనిక్ ట్రయాంగిల్. క్రింద ఇవ్వబడిన ఏ కొలతలతో మనం ఏకైక త్రిభుజాన్ని నిర్మించవచ్చు. అంటే ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజ నిర్మాణాలకు సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నను మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే త్రిభుజాన్ని ఎప్పుడు నిర్మించవచ్చు, అంటే ఇక్కడ ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చా లేదా అనేది క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని అతి తక్కువ సమయంలో ఉపయోగించి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ట్రయాంగిల్ డిఈఎఫ్ అని ఒకటి ఉంది, పీక్యూఆర్ అని ఉంది, ఏబిసి అని ఉంది, ఎక్స్వైజెడ్ అని ఉంది. వీటిలో ట్రయాంగిల్ డిఈఎఫ్ని చూస్తే 3 భుజాలు ఇవ్వబడ్డాయి. అదే పీక్యూఆర్ని చూస్తే 2 భుజాలు 1 కోణం ఇవ్వబడింది. అలాగే ట్రయాంగిల్ ఏబిసిని చూస్తే 1 భుజం 2 కోణాలు ఇవ్వబడ్డాయి. 4వ దాన్ని చూస్తే 1 కోణం 2 భుజాలు, దీంట్లో కూడా 1 కోణం 2 భుజాలు. అంటే సెకండ్ ఆప్షన్ 4వ ఆప్షన్ ఒకే మాదిరిగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 90 డిగ్రీస్ లంబకోణం అనేది 4th ఆప్షన్లో మనకు ఇవ్వబడింది. అయితే ఈ 4 ఆప్షన్స్ని మనం చూస్తున్నాం. అయితే దీంట్లో ఫస్ట్ మనకు గుర్తుకుండాల్సింది ఏమి అంటే, త్రిభుజ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. లేదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక భుజం పొడవు S1, మరొక భుజం పొడవు S2, మరొక భుజం పొడవు S3 అని కానీ మనం అనుకుంటే ఏవైనా 2, ఏ రెండింటినైనా కలపవచ్చు. నేను ఈ రెండింటిని కలుపుతున్నా. 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. కూడడం వల్ల వచ్చిన విలువ 3వ భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటే త్రిభుజ నిర్మాణం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కండిషన్ ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్కు సరిపోతుంది. చూద్దాం. డిఈ ఎంత ఉంది మన దగ్గర? 6.5 ఉంది. ఈఎఫ్ 4 సెంటీమీటర్స్, డిఎఫ్ 11 సెంటీమీటర్స్. ఇందులో ఈ 6.5, 4 కలిపితే 10.5 వస్తుంది. కలపడం వల్ల వచ్చిన విలువ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. 3వ దానికన్నా 11 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉందా? లేదు. కాబట్టి ఇది సరైన ఆప్షన్ కాదు. త్రిభుజ నిర్మాణం జరగదు. ఓకే. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకొకటి ఈజీగా ఉండేది ఇక్కడ చూద్దాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం. ఏదైనా ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం. ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఖచ్చితంగా ఎంత ఉండాలి? 180 డిగ్రీలు ఉండాలి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు 180 డిగ్రీలు ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక కోణం 120 డిగ్రీస్, మరొక కోణం 70 డిగ్రీలు. ఈ రెండింటిని కలిపితే మనకి ఇక్కడికి 190 అవుతుంది. 3 కోణాలు కలిస్తే 180 ఉండాలి ఖచ్చితంగా. కానీ 2 కోణాల మొత్తమే 190, అంటే 180ని క్రాస్ చేసేసింది. ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ కొలతలతో భుజం అవసరం లేదు మనకు. ఈ 2 కోణాల ద్వారానే ఇక్కడ కూడా మనం త్రిభుజాన్ని నిర్మించలేము. ఈ ఇచ్చిన కొలతలతో మనం త్రిభుజాన్ని నిర్మించలేము. ఓకే. అంటే మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయగలిగాము. 2 ఆప్షన్స్ మనం ఏం చేసాం? ఎలిమినేట్ చేయగలిగాము. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో మనం తీసేయగలిగితే ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం గీసి అయితే చూడలేం కాబట్టి మనం కన్స్ట్రక్షన్స్కి, నిర్మాణాలకు సంబంధించిన ఆప్షన్స్ ద్వారానే చేయాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది చూసిన పర్వాలేదు, ఇది చూసిన పర్వాలేదు. నేను లాస్ట్ వన్కి వస్తున్నా. ఫస్ట్ ట్రయాంగిల్ XYZ 90 డిగ్రీస్ అన్నాడు. 2 భుజాల పొడవులు కోణం, 2 భుజాల పొడవులు కోణం ఇచ్చాడు. ఓకే, ఈ రెండిట్లో మనం సరైన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సిన అంశం. ఇక్కడ ఏమంటే PQ తర్వాత నేను చిన్న డయాగ్రామ్ వేసి చూస్తాను చూడండి. ఫస్ట్ PQ వచ్చేసి 8 సెంటీమీటర్స్. PQ 8 సెంటీమీటర్స్ తీసేసాం. తర్వాత
పిఆర్ 7.5 సెంటీమీటర్స్, యాంగిల్ క్యూ 40 డిగ్రీస్, యాంగిల్ క్యూ 40 డిగ్రీస్, క్యూ దగ్గర 40 డిగ్రీస్తో ఒక కోణరేఖ గీశాను. ఇక్కడ 40 డిగ్రీస్ ఉంది. ఓకే, తర్వాత పిఆర్ 7.5, పిఆర్ నుంచి 7.5తో మనం ఒక చాపరేఖను గీయాలి. చాపరేఖను 7.5 సెట్ చేసుకుంటే ఒక చాపరేఖను గీద్దాం. ఒక చాపరేఖను గీసాం. ఓకే, ఇక్కడ టచ్ అయింది కాబట్టి త్రిభుజాన్ని గీయొచ్చు, లేదు ఇక్కడ కూడా టచ్ అయింది గీయొచ్చు. ఓకే, ఇక్కడ దీంతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు మొత్తానికి. ఇది మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏమంటే ఈ కోణం, ఒక త్రిభుజంలోని 2 భుజాల కొలతలు ఇచ్చిండు, ఒక కోణం ఇచ్చిండు, కానీ వాటి మధ్య లేదు. 2 భుజాల కొలతల మధ్యలో లేనటువంటి కోణం ఇచ్చిండు. దీని కొరకు మీకు అర్థం కావడానికి ఈ సెకండ్ ఆప్షన్ బాగా అర్థం కావడానికి ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి 5 సెంటీమీటర్స్, బి దగ్గర కోణం 40 డిగ్రీస్, ఏసీ డాష్ 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 40 డిగ్రీస్. ఇక్కడ ఇంకొక అదే కొలతలతో ఇంకొక త్రిభుజం కూడా వచ్చింది. ఏబి వచ్చేసి 5 సెంటీమీటర్స్, ఏసీ వచ్చేసి 4 సెంటీమీటర్స్, బి వద్ద కోణం 40 డిగ్రీస్. అంటే 3 స్వతంత్ర కొలతలు ఇస్తే ఏకైక త్రిభుజాన్ని నిర్మించవచ్చా అంటే అన్ని సందర్భాల్లో వీలు కాకపోవచ్చు. కాబట్టి 3 కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు. ఏకైక త్రిభుజాన్ని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ 2 భుజాల మధ్యలోనే 3వ కొలత అయిన కోణం ఉండాలి. కానీ ఇక్కడ లేదు కాబట్టి 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇంకా చివరిది వచ్చేసి 2 భుజాలు ఉన్నాయి. అవి ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. 2 భుజాలు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. XY ఒక భుజం, ఇది 5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ XZ ఎంత? XZ 13 సెంటీమీటర్స్. XZ ఇది 13 సెంటీమీటర్స్తో ఉంది. Z ఇది 13. ఓకే, నెక్స్ట్ యాంగిల్ XY XZ, యాంగిల్ Y 90 డిగ్రీస్. తో ఉంది. ఓకే, అయితే ఇక్కడ కూడా 2 భుజాల కొలతలు ఉన్నాయి. కోణం మాత్రం వాటి మధ్యలో ఉండని ఇచ్చిండు. కానీ ఇది ఎటువంటి త్రిభుజం? లంబకోణ త్రిభుజం. రైట్ యాంగిల్డ్, హైపోటైనస్ సైడ్. రైట్ యాంగిల్ ఉంది, హైపోటైనస్ కర్ణం ఉంది, లంకాబు ప్రకారం ఉంది. ఇక్కడ భుజాల కొలతలు చూస్తే ఒకటి 5 సెంటీమీటర్స్, ఒకటి 13 సెంటీమీటర్స్. పైథాగోరియన్ త్రికాలు కావాలంటే ఖచ్చితంగా మూడవది ఎంత కావాలి? 12 కావాలి. ఎప్పుడైతే లంబకోణం ఉంటుందో అప్పుడు మనకు ఏకైక త్రిభుజం ఏర్పడుతుంది మనకు. అందుకే ఆల్రెడీ త్రిభుజాల సర్వసమానత్వానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. అవి ఒకసారి చెప్తాను చూడండి. ఒకటి భుజము, అది ఒకటి భుజము భుజము భుజము, ఎస్ఎస్ఎస్ అంటే భుజము 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 భుజము, సర్వసమానత్వ నియమం. నెక్స్ట్ 3 భుజాలు ఇచ్చినప్పుడు మీరు ఎన్ని త్రిభుజాలు గీసినప్పటికీ అవి ఖచ్చితంగా ఏమవుతాయి? సర్వసమానం అయిపోతాయి. తర్వాత ఎస్ఏఎస్ 2 భుజాలు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు కూడా మనం త్రిభుజాన్ని నిర్మిస్తే ఆ నిర్మించిన ప్రతి త్రిభుజము మరొక దాంతో సర్వసమానంగా ఉంటుంది. అదేవిధంగా ఏఎస్ఏ కోణము భుజము కోణము, అప్పుడు కూడా త్రిభుజాలు సర్వసమానంగా ఉంటాయి. ఇవి కోణాలు 2 ఉన్నప్పుడు ఏఎస్ కూడా సర్వసమానత్వాన్ని పాటిస్తుంది. అదేవిధంగా ఎల్హెచ్ఎస్ అంటే లంబము కర్ణము భుజము, ఇది ఇచ్చినప్పుడు కూడా సర్వసమానత్వాన్ని పాటిస్తుంది. అంటే ఎన్ని పాటించాయో ఒకసారి చూద్దాం. సర్వసమానత్వానికి సంబంధించి 1 2
3, 4, 5. 5 రకాల సర్వసమానత్వాలు వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ ఏకైకంగా అన్నాడు. మనకి పాటించబడింది చివరిది ఎల్హెచ్ఎస్. ఇక్కడ కూడా త్రిభుజం ఏర్పడుతుంది, ఇక్కడ కూడా త్రిభుజం ఏర్పడుతుంది. కానీ క్వశ్చన్లో ఏముంది అంటే ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే ఏకైక త్రిభుజాన్ని, అతనికి కావాల్సింది ఏంటి అంటే ఏకైక త్రిభుజం కావాలి. ఏకైక, యూనిక్. ఏమని అడిగిండు ఇక్కడ మనకు? యూనిక్ ట్రయాంగిల్ అని అడిగిండు. కాబట్టి ఇక్కడ త్రిభుజం ఏర్పడుతుంది, ఇక్కడ త్రిభుజం ఏర్పడుతుంది, ఇక్కడ 2 త్రిభుజాలు ఏర్పడతాయి, ఇక్కడ మాత్రం ఒక్క త్రిభుజం ఏర్పడుతుంది. ఒక్క త్రిభుజం ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే లంబకోణం ఉన్నప్పుడు భుజాలు ఏ 2 భుజాలైనా పర్వాలేదు, ఆ 2 భుజాల మధ్యలోనే లంబకోణం ఉండాల్సిన అవసరం లేదు. ఉండినా ఉండకపోయినా అది ఖచ్చితంగా ఏకైక త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. సో ఫైనల్గా మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు సరైన సమాధానం ఏది అంటే 4th ఆప్షన్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఉన్న సెకండ్ది కూడా కాదు. కాబట్టి మనం ఈ విధంగా ఒక త్రిభుజ నిర్మాణాలకు సంబంధించి చాలా అంశాలు తెలుసుకుంటే చాలా సులభంగా ప్రతిదాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సాల్వ్ చేయగలుగుతాము. మనం మెయిన్గా టెక్స్ట్ బుక్ను బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లోని విషయాలను ప్రాక్టీస్ చేయడం కాదు, ప్రాక్టీస్తో పాటు మంచి అవగాహన కలిగి ఉంటే మనం సమాధానం చాలా సులభంగా గుర్తించవచ్చు. ఇక్కడ మనం ఒక్కసారి రిపీట్ చేస్తే ఏముంది అంటే ఫైనల్గా చెప్పాల్సింది త్రిభుజాలలో 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది ఒక కాన్సెప్ట్. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే 2 కోణాల మొత్తమే 180 దాటేసింది, అవి 2 కాకుండా పోయాయి. నెక్స్ట్ 2 త్రిభుజాలు 2 ఆప్షన్స్ ద్వారా త్రిభుజాలు ఏర్పడతాయి. కానీ ఏకైకము అన్నప్పుడు లంబకోణం కలిగి ఉన్నది మాత్రమే ఏకైకం అవుతుంది. ఇంకొక దాంతో కూడా త్రిభుజాలు ఏర్పడతాయి, కానీ 2 త్రిభుజాలు ఏర్పడతాయి. ఆ 2 త్రిభుజాలు ఏ విధంగా ఏర్పడతాయో కూడా ఇందాకే మీకు ఒక డయాగ్రామ్ ద్వారా చూపించడం జరిగింది. ఇక్కడున్న ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే 2 త్రిభుజాలు ఏర్పడతాయి, కొలతలు మాత్రం సేమ్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. 2 భుజాల మధ్య కోణం లేకపోవడం వల్ల 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఒకవేళ కోణం 2 భుజాల మధ్యలో ఉండింటే మనకు ఏకైక త్రిభుజం ఏర్పడుతుండే. ఓకే, ఇది ఈరోజుటి క్లాస్లోని ముఖ్యమైన ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేసాము. మిగతా ప్రాబ్లమ్స్ను నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.